మా నైట్ రొటీన్ రెగ్యులర్‌గా నైట్ అయితే మల్టీగ్రెయిన్ చపాతీ తింటాం. ప్రాసెస్ చూద్దాం. నార్మల్‌గా హాట్ వాటర్ తోటైతే మిక్స్ చేస్తారు కదా! లేదు నేనైతే నార్మల్ వాటర్ తోటే మిక్స్ చేస్తా. వాటికి కావాల్సినవి ఏమేమైతే పట్టించినామో అవన్నీ అయితే లిస్ట్ పైన ఇస్తాను చూడండి. అండ్ కొద్దిసేపు మంచిగా పిండి కలుపుకొని పక్కన పెడితే మంచిగా మెత్తగా అయితది. కొద్దిసేపటికే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కలుపుకుంటా. అండ్ మంచిగా పిండివి రాసుకొని కోలుతోనే ఇట్లా చేస్తా అన్నమాట. కావాలనుకుంటే చేతితోటి కూడా చేయొచ్చు. నాకు కాకపోతే పెద్ద లాంగ్ ప్రాసెస్ అని చెప్పి కోలతోటే చేస్తా. అండ్ వేడైన పెనం మీద మంచిగా వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. అంటే నైట్ టైంలో మేము ఎక్కువ ఇవే తింటాము. ఒక 3 ఆర్ 2 తిన్నా సరిపోతది. నేను కొంచెం పల్చగానే చేస్తా కాబట్టి 3 తింటాము. సో, హెల్త్‌కి అయితే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి చేసే వస్తువులైతే ఇందులో ఏం వేయలేదు. రాగులు లాంటివి. సో, అన్నీ కొంచెం చలవ చేసేటివే. సో, మీరు కూడా ఇట్లా పట్టించుకోండి. మేమైతే ఇంట్లో ఇట్లా 5 కేజీస్ అట్లా పట్టించుకొని ఉంచుకుంటే ఒక 3 మంత్స్ అట్లా వస్తదన్నమాట మాకైతే. అండ్ మేమైతే ఎగ్ కర్రీతో ఆ రోజైతే మా డిన్నర్‌నైతే ఫినిష్ చేసాము.